హ్మ్. లక్షల కోట్లు ఇచ్చి తగలబెట్టించేస్తాడనమాట. హ్మ్. ఆయనకి వ్యక్తిగతమైన కక్ష అలాగుంది. అలాగుండబట్టే చంద్రబాబు నాయుడు కనిపిస్తే మీరు నరికేయండి, మీరు కాల్చేయండి అని ఇలాంటి పిచ్చి పిచ్చి కేకలు కూడా వేసిన సందర్భాలు కూడా మనం విన్నాం. హ్మ్. ఏమిటమ్మా ఆయన తాలూకా ఆయనకి బుర్ర ఉందా లేదా? బుర్ర పనిచేస్తుందా లేదా? హ్మ్. ప్రధానమంత్రి వచ్చి 2 సార్లు అమరావతిని ఒకసారి నిర్మాణం, రెండోసారి పునర్నిర్మాణం చేసిన తర్వాత అమరావతికి 60,000 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇస్తామని ఒప్పుకొని దాంట్లో 1/4 అమౌంట్ ఇచ్చిన తర్వాత హ్మ్. అత్యంత వైభవంగా అమరావతిని ఆయన తీర్చిదిద్ది 100 అడుగులు రోడ్డు వేసి ఇక్కడ అమరావతి ఒక ఒక లోగో సిగ్నేచర్ టెంపుల్ కట్టించ సిగ్నేచర్ అంటే ఉంది చూసావా? అది హ్మ్. చాలా చాలా మీనింగ్ఫుల్ గా చేస్తాడు చంద్రబాబు నాయుడు ఏం చేసినా. హ్మ్. అయ్యే తారస్థాయికి దూసుకుపోతుంది అనమాట. హ్మ్. అలాగే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా అగ్రస్థానంలో మా అమరావతి ఉంటుంది అని హ్మ్. చెప్పడం లోగో తాలూకు అర్థం. హ్మ్. ఈరోజు అమరావతి మీద విషం కక్కి అమరావతి ఎట్టి పరిస్థితుల్లో రాజధానిగా ఉండడానికి వీల్లేదు, నేను వస్తే అమరావతిని మార్చేస్తాను. ఎవడన్నా ఈయన మార్చడానికి? అవును. ఈయనకున్న ఏంటమ్మా, హాస్పిటల్ కట్టినట్టయితే వాళ్ళందరినీ జైల్లో పెట్టేస్తాయట. హ్మ్. ఏదైనా చేసి వీళ్ళందరినీ కూడా 7, 14 సంవత్సరాలు అవతల ఉన్నా తీసుకొచ్చి వాళ్ళేమో నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి నడిపించుకొని వెళ్తాడా? బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవడైనా అలా మాట్లాడతాడా? హ్మ్. రైట్ అసలు సార్. శిక్షలు అవును. శిక్షలు అవును. శిక్షలు వేయడానికి ఈయనవడమ్మా. దానికి లా అవును. అండ్ ఆర్డర్స్ ఉన్నాయి, అవును. కోర్టు ఉంది, దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. ఈయన బట్టలు ఇప్పుతాడా ఏం ఇప్పుతాడా? వాళ్ళ మనుషులు ఇప్పుకోమని చెప్పు. తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరు ప్యాలెస్లోనో వాడు హ్మ్. ఏమైనా చేసుకో. వాడు ఇప్పుకుంటాడో బట్టలు, ఇంకా వాళ్ళ మనుషులకి ఇప్పేస్తాడో ఏం చేస్తాడో పర్వాలేదు, కానీ హ్మ్. ఇటువంటి మాటలు మాట్లాడడం ఇది రాజకీయం అవుతుందా? అవును. దీన్ని అవును. రాజకీయం పిలవాలా? సార్ అంటే మనం ఒక పక్క చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా పోటీ చేయబోతున్నారు. సో అంటే రాజకీయ పరంగా వీళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్ గాను ఎక్కడ ఏ పావుల్ని కదిపితే వీళ్ళకి వర్కౌట్ అవుతుంది అనేది ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. బట్ ఇలాంటి పరిణామాల్లో కూడా ఇంకా జగన్ గారు ఏదో ఒక కామెడీగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అన్న వార్త ఎక్కువగా వాళ్ళ వైసీపీ పార్టీ నుంచి ఉన్న వ్యక్తుల నుంచే వినిపిస్తోంది. మరి ఇప్పుడున్న సజ్జల డెసిషన్స్ ఏమైనా మరొక విజయసాయి రెడ్డి లాగా కాబోయే అవకాశం ఉంది అని అనుకోవచ్చా? విజయసాయి రెడ్డికి సజ్జలకి చాలా తేడా ఉంది. హ్మ్. విజయసాయి రెడ్డి సంపదను సృష్టించగలడు. ఆల్మోస్ట్ ఆల్ విజయసాయి రెడ్డి తాలూకు కనుసన్నల్లోనే ఈ 1,000 ఎకరాల భూములన్నీ ఉన్నాయి. హ్మ్. ఒకటి సజ్జల వీడిని జగన్మోహన్ రెడ్డిని పతనం చేయడానికి వచ్చినటువంటి పెద్ద ఆయన ఏమన్నారంటే అపర చాణక్యుడు మాట. హ్మ్. సజ్జల హ్మ్. వల్లే కదమ్మా సర్వనాశనం అయిపోయింది, ఇంకా సజ్జల్ని మాట్లాడతారేంటి? అంటే ఎప్పుడో పార్టీలోంచి బయటికి అదే వెళ్ళిపోతారా అని. లేదు చెప్పింది, ఇది శాంతంగా నేను సమాధానం చెప్తాను, వినండి, అందరూ వినండి. ఇక్కడ రాజారెడ్డి దగ్గర నుంచి ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, ఆయన తాలూకు కేసుల్లో A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాడినే తప్పించి ఇంటికి పంపించాడు సజ్జల. హ్మ్. ఆయన బుర్ర పూర్తిగా పనిచేయడం మానేసి ఆయన కనిపిస్తుంది సజ్జల ఒకడే ఆయనకి ప్రీతిపాత్రంగా మాట్లాడగలడు, మిగతా వాళ్ళు మాట్లాడితే వినడు. హ్మ్. అప్పుడు ఏదో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మందికే అపాయింట్మెంట్, 140 మంది వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకు ఖర్చు పెట్టారు? అపాయింట్మెంట్లు లేవు కదా. అందుకే ఎవరు ఇప్పుడు ఆ 10 మందే చెప్పింది? మిగిలారు. హ్మ్. ఇక్కడ తెలంగాణ గురించి వైఎస్ జగన్, ఈ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు కుట్ర పన్నారు. వీళ్ళు మనం కలిసి పనిచేద్దామన్న కుట్ర పనితే హ్మ్. చంద్రబాబు నాయుడు ముందు ఈ కుట్ర పనిచేస్తుందా?
ఆయన ముందే ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు ఎవడు? రేవంత్ రెడ్డి. చంద్రబాబు అంటే అత్యంత ప్రేమతో ఉన్నవాడు ఎవడు? మన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎంతో అంతో పవన్ కళ్యాణ్కి అక్కడ క్యాడర్ ఉంది. గెలిపిస్తారా, ఓడిపోతారంటే లాస్ట్ టైం వాళ్ళు క్యాంపస్ మెయింటెనెన్స్ సరిగా చేయలేకపోయినారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆధ్వర్యంలో చాలా పగడబందీగా జరుగుతుంది. ఎందుకంటే మన ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతమంది ఉన్నారో దాదాపు అంతమంది తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నారు. మంచి నాయకులు అందరూ వాళ్ళే కదా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాయకులు వారే, తర్వాత కూడా మంచి నాయకులు వారే కదా. కనుక వీళ్ళని లీడ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. లీడ్ చేసి వచ్చేసారి ఒకవేళ పొరపాటును కానీ ఈయన కేసీఆర్ వచ్చినట్టయితే చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఎలాంటి ప్రమాదాలు అంటే ఇంకా కొంచెం ఏదైనా పెసరా పిప్పి మిగిలినట్టయితే అది కాస్త అండర్ గ్రౌండ్కి పోతుంది. ఒకటి, కేసీఆర్కి బీజేపీలో కలిసిపోదాం అన్న ఆలోచన ఒకటి ఉంది. ఎందుకంటే అదే కదా అండర్స్టాండింగ్, ఇద్దరు కవితని రిలీజ్ చేయడానికి ఉన్న అండర్స్టాండింగ్ అదే. బీజేపీలో కలిసినట్టయితే వీళ్ళకి కొంచెం వీళ్ళ పార్టీకి కానీ వీళ్ళ మనుగడకి కానీ ప్రశ్నార్థకం అవుతుంది అన్నమాట. అది రాకుండా ముగ్గురు కలిసి ఉన్నట్టయితే ఇంకొకరు ఇక్కడికి రాలేరు. తెలంగాణ నెక్స్ట్ మళ్ళీ ఆంధ్రాలోను డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లే ఉంటారు. ఓకే సార్. ఇక్కడ ఒకవేళ బీజేపీ పవన్ కళ్యాణ్ భయపెట్టినప్పుడు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ బీజేపీకి చాలా ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా వాళ్ళతో స్నేహంగా ఉంటూనే చంద్రబాబు నాయుడుతో ఉంటాడనమాట. జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి కనుక వీళ్ళు ఏదో కంగారు పడుతున్నారు. అక్కడ కేటీఆర్ కానీ, ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి కానీ అసలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరైనా వీళ్ళకి కొంచెం ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఈ కారణాల చేత మేము దెబ్బతిన్నాం, ఫెయిల్ అయిపోయాం, పథకాలు ఇచ్చినప్పుడు కూడా మేము ఒప్పుకుంటున్నాం, మా తప్పులు మేము ఒప్పుకుంటున్నాం, దయచేసి మమ్మల్ని మన్నించండి, ఇంకా మీకు ఇక ముందు మాత్రం మేము మమ్మల్ని డిసప్పాయింట్ చేయము అని చెప్తూ వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా ఏదైనా మంచి పని చేస్తే మేము దగ్గరుండి సహకరిస్తాం. మాకు కావాల్సింది ప్రజల్లో నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా విషం చిమ్మేస్తున్నావు. ఈ రోజు నీ పార్టీలో పెద్ద మనుషులు ఒక 5 బయటకు పోదామని మాట్లాడుకుంటున్నారు. అందులో బొత్స కూడా ఉన్నాడు. వీళ్ళందరూ ఇతర పార్టీ వాళ్ళతో మాట్లాడారు.